అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శాలిజా, శక్తిపాత యోగాచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆథర్. మనం క్వాంటమ్ లీప్ అనేది వింటూ ఉంటాం. ఈ క్వాంటమ్ లీప్ అంటే ఏంటి? క్వాంటమ్ లీప్ అంటే మనము ఏదైతే రియాలిటీలో ఇప్పుడున్నామో, జీవితంలో మన చుట్టూ ఒక రియాలిటీ ఉంది, ఒక నిజం కనిపిస్తూ ఉంది. జీవితం ఇలా ఉంది, బాగుందో బాగులేదో, మనం అనుకున్నట్టుగా లేదో, ఏదో ఒక ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. దీనిని మించిన వేరే రియాలిటీ, ఇంకొక అద్భుతమైన జీవితం కావాలి అని మనకు అనిపిస్తూ ఉంది. మనకు కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని అచీవ్ చేయాలనుకుంటాము. వీటన్నిటినీ మనం వాటికి ఎలా వెళ్తాము, హౌ టు గో ఇన్ టు దట్, దాంట్లోపలికి ఎలా వెళ్ళిపోతాం మనం అనేది, అది మన చేతుల్లోనే ఉందా, వేరే వాళ్ళ చేతుల్లో ఉందా? ఇవన్నీ మనకున్న క్వశ్చన్స్. అంటే జీవితంలో మనకు ఇవి ఎవరు చెప్పరు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదు. దానివల్ల ఒక గాలికి కొట్టుకుపోతున్న ఒక ఆకులాగో, లేకపోతే తాడు తెగిపోయిన ఒక గాలిపటంలాగో, నీళ్ళలో పడిపోయిన ఒక ఆకులాగో అలా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే అందులో ఏది మనకు తగిలితే ఓ తగిలింది, లేదంటే ఇది నాకు తగిలింది, నాకెందుకు జరిగింది, ఇలాంటి ఒక అవేర్నెస్ లేకుండా జీవితాన్ని ఒక దుఃఖమయంగా కానీ బాధాకరంగా కానీ మనం అనుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం హౌ టు అండర్స్టాండ్, ఈ సబ్కాన్షియస్నెస్ అనేది ఎలాగ మన జీవితాన్ని శాసిస్తుంది, అది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మైకేల్ బెక్విత్ అని ఒక ఆయన ఈ కాన్షియస్నెస్ని డిఫైన్ చేశారు. అంటే మన వేదాల్లో, మన యొక్క నాలెడ్జ్లో చాలా ఉన్నాయి. అంటే చాలా 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 డెప్త్. ఆ డెప్త్ నిజంగా మనం అందుకోవాలంటే మనకు అంత శక్తి లేదేమో, అంత ఎడ్యుకేషన్ లేదు మనకు. సాంస్క్రిట్ లోపలికి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి అది మన యొక్క అశక్తతగానే మనం తీసుకోవాలి. సో ఈ బయట ఉన్న కొద్దో గొప్ప మనం అర్థం చేసుకుని, వాట్ ఆర్ ద టెక్నిక్స్, వాటిలోంచి మనం ఈ క్వాంటమ్ లీప్, మన లైఫ్ని మనం ఎలాగా బయట చిత్రీకరించుకోవాలి. ఒక శిల్పి ఎలాగైతే శిల్పాన్ని తయారు చేస్తాడో, ఒక పెయింటర్ ఎలాగైతే ఒక అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరిస్తాడో, మన జీవితాన్ని మనం చిత్రీకరించుకోవాలి. యూ హ్యావ్ టు ఇమాజిన్, యూ హ్యావ్ టు ఫీల్. ఇక్కడేంటి, ఫస్ట్ యూ హ్యావ్ టు అవేర్ ఆఫ్, నీకు ఏం కావాలి అనేది నీకు తెలుసుకోవాలి. ఆ అవేర్నెస్లోంచి, ఆ ఫీలింగ్లోంచి, ఆ యాక్షన్ లోపలికి నువ్వు వెళ్ళాలి. వాట్ యూ థింక్ యూ విల్ గెట్. కానీ అది ఆలోచనలోకి మనకు రాకుండా ఎన్నెన్నో అడ్డంకులు, ఎన్నెన్నో చెత్త చెదరాలు మన మీద వేసేసుకున్నాం. మనం ఆ జీవితం అనేది మనకు అలాంటి నెగిటివ్ మెసేజెస్లో మనల్ని నింపేసింది. కాబట్టి ఆ నెగిటివ్ మెసేజెస్లోంచి మనం బయటపడి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లోపలికి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తూ ఉంటే, ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ వన్ విత్ ద డివైన్. ప్యూర్ కాన్షియస్నెస్ అనేది వన్ విత్ ద డివైన్. కానీ మనం ఆ వన్ విత్ ద డివైన్ ఉంటున్నామా, లేకపోతే మనము విక్టిమ్ కాన్షియస్నెస్లో ఉన్నామా? విక్టిమ్ కాన్షియస్నెస్ అంటే నాకే ఇలా జరిగింది, నాకే ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు ఇలాగ ఇదవుతున్నానని ఒక విక్టిమ్ లాగా అన్నమాట, ఒక బాధితుడిలాగా. ఎప్పుడు కూడా బాధితుడే, నాకే ఇలా జరుగుతుంది, అందరూ నన్నే మోసం చేస్తారు, లేకపోతే నేను ఎంత మంచిగా ఉన్నా చెడు జరుగుతుంది అని యూ విల్ బి థింకింగ్. బయట జరుగుతున్న అన్ని విషయాలకే నాకే ఎందుకు జరుగుతుంది అని ఒక నిరాశ, నిస్పృహ, అంటే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. ఇలా బయట నుంచి చాలా గాలి వస్తుంది. జస్ట్ 1 minute. ఓకే.
సో ఈ ఈ విక్టిమ్ కాన్షియస్నెస్లోంచి మనం ఆ, ఎక్కడెక్కడికి వెళ్తాము. ఫస్ట్ మనం ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నాము, విక్టిమ్ కాన్షియస్నెస్. నాకు ఎందుకో అనిపిస్తుంది విక్టిమ్ కాన్షియస్నెస్ అనేది ఆ, బహుశా పరమాత్మ జీవాత్మ నుంచి వేరుపడి దూరం అవ్వడం వలన మనము పరమాత్మని మన ధ్యాసలో, మన ధ్యానంలో, మన యొక్క దగ్గరగా లేకపోవడం అనేది మనం ఏదో దూరం అయ్యామనే ఒక భావన, ఏదో కోల్పోయామనే ఒక భావన మన లోపల ఎక్కడో ఉందేమో అనిపిస్తుంది నాకు. అందుకని ఆ విక్టిమ్ నుంచి వేరు పడిపోయాను, నన్ను వదిలేశారు అందరూ, ఐఎమ్ ఎలోన్, నేను ఒక్కళ్ళనే అనే ఒక బాధ అనేది ప్రతి మనిషిలో ఎక్కడో ఉంటుంది. అంటే దట్ ఇట్ సెల్ఫ్, నేను ఒక్కడనే ఉన్నాను అంటే నువ్వు అందరితో కలిసి లేవు, వన్ విత్ ద యూనివర్స్ లేవు. సపరేటెడ్ భావన, నేను వేరు అనే భావన నీకు కలిగినప్పుడే నీవు ఒక్కడవే అయిపోయావు. యు ఆర్ వన్ విత్ ద డివైన్ అనుకుంటే నువ్వు అందరితో కలిసి ఉంటావు. ఆ దైవంతో కలిసి ఉన్నప్పుడు నీకు నేను వేరు పడ్డాననే భావన ఉండదు. కాబట్టి ప్యూర్ కాన్షియస్ ఎప్పుడైతే విక్టిమ్ కాన్షియస్నెస్ మనకు ఉందో అప్పుడు ఏమవుతుంది, విక్టిమ్ కాన్షియస్నెస్లో ప్రతి దానికి మనం నా జీవితంలో ఇలా జరుగుతుంది, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, నాకు డబ్బు కావాలి, అది రావడం లేదు, వేరే వాళ్ళకు ఉంది, కంపారిజన్ చేసుకుంటాము. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ప్రతి వ్యక్తికి అంటే ఈ ఈ మొత్తం యూనివర్స్ని ఒకసారి ఆలోచించండి. ఆ పాలపుంతలు, ఆకాశము, నక్షత్రాలు, బిలియన్స్ ఆఫ్ స్టార్స్, ఇవన్నీ క్రియేషన్లో నీవు ఇక్కడ ఈ స్పేస్లో నువ్వు ఉన్నావు. ఈ మొక్క ఈ స్పేస్లో నువ్వు లేకపోతే ఈ మొక్క యూనివర్స్లో ఖాళీగా ఉంది. అంటే చూడండి, ఒక పెద్ద పజిల్ మనం ముక్కలు ఇలా పెడతారు, మొత్తం సీన్ క్రియేట్ చేస్తాం చూడండి, ఆ పీసెస్ని అన్నీ జాయిన్ చేస్తాము. ఎంత అద్భుతమైన సీన్ అయినా అందులో ఒక్క ముక్క, ఒక చిన్న ముక్క లేకపోయినా ఆ ముక్క పడిపోయింది అనుకోండి, ఎక్కడన్నా లేదనుకోండి, ఆ ముక్క అక్కడ పెట్టకపోతే అంత అద్భుతమైన సీన్లో అరే ఆ ముక్క ఏమైంది, అది లేదేంటి అని ఆలోచిస్తాం కదా మనం. అలాంటి ఈ యూనివర్స్లో నీకు ఒక యూనిక్ ప్లేస్లో నువ్వు ఉన్నావు. ఆ యూనివర్స్ యొక్క ఎనర్జీ, ఆ యూనివర్స్ క్రియేటర్ యొక్క శక్తి నీలో నిబిడీకృతమై ఉంది. దాన్ని ఆ అవేర్నెస్లోకి వెళ్ళి దాన్ని బయటికి ప్రవహించేలాగా, ప్రకాశించేలా చేసుకోవడం ఒకటే మన పని. ఇవన్నీ ఎలా కుదురుతుందండి, ఇప్పటికే చాలా చెత్త చెదారం నెత్తి మీద వేసేసుకున్నాం కదా అంటే, మరి వేసుకుని ఉన్నాం, తెలుసో తెలియకో ఉన్నాయి. అయితే ఈ విక్టిమ్ కాన్షియస్నెస్ అనేది ఎలా ఉంటే, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక కాన్షియస్నెస్, అబ్జర్వర్ ఏంటంటే జీవితాన్ని చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది, ఇలా ఉందా, ఇలా ఉందా, పెద్ద ఎక్కువ బాధపడినప్పుడు సరే ఏదొస్తే అలా తీసుకుందాంలే జీవితంలో, నాకు ఇంతే, నా జీవితం ఇక్కడ ఇంతే, ఓకే దీంతో అడ్జస్ట్ అయ్యి ఉందాము. అలాగని ప్యాసివ్గా అంటే జీవితాన్ని అలా అలా గడుపుతూ, ఏదైతే ఉందో దాన్ని అలా గడుపుతూ, లోపల బాధ ఉంటుంది, ఏదో అచీవ్ చేయలేకపోయామన్న ఇది ఉంటుంది, పెద్ద ఎక్కువ బ్లేమింగ్ ఉండదు, వాళ్ళ వల్ల నేను అయ్యాను, నేనే విక్టిమ్ అయిపోయాను అనే బాధ లేకుండా ఉండేది ఒక అబ్జర్వర్ కాన్షియస్నెస్ అంటారు. ఇంకా దానికన్నా ఒక పిరమిడ్ తీసుకుందాం. ఒక కింద పెద్ద వెడల్పుగా ఉండి ఒక ట్రయాంగిల్లో మనం ఈ పిరమిడ్లో కింద మనకు విక్టిమ్ కాన్షియస్నెస్, ఎక్కువ మంది అలా ఉంటాం. తర్వాత అబ్జర్వర్ కాన్షియస్నెస్, దానికి కొంచెం పైకి వస్తే క్రియేటివ్ కాన్షియస్నెస్. ఈ క్రియేటివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, యూ కెన్ క్రియేట్ యువర్ లైఫ్. అది చాలా అద్భుతంగా, అది ఎప్పుడు ఆ అవేర్నెస్ మనకు కలిగినప్పుడు ఐఎమ్ ది క్రియేటర్ ఆఫ్ మై ఓన్ లైఫ్, మై ఓన్ డెస్టినీ ఎలా తీసుకొస్తాము. జస్ట్ ఆ యొక్క ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ డైమెన్షన్లోకి మనం వెళ్తూ ఉండేటప్పుడు మనకు ఆ ఎనర్జీస్ మన లోపల ప్రవహిస్తూ, ఆ అవేర్నెస్ తోటి వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ బీయింగ్. ఇప్పుడు నేనేదైతే ఉన్నానో, ఒక అద్దంలో నేను కనిపిస్తే
ఎలా నేనే కనిపిస్తాను, నాలో ఉన్న తప్పులో ఒప్పులో ఏవైతే అందులో కనిపిస్తూ ఉన్నాయో, వాట్ ఈజ్ మై ఎనర్జెటిక్ సిగ్నేచర్, నా యొక్క ఆ యొక్క శక్తి యొక్క సంతకం ఏదైతే ఉందో ఆ ఎనర్జెటిక్ సిగ్నేచరే బయటకి కనిపిస్తూ ఉంది. ఐఎమ్ ప్రొజెక్టింగ్ దట్. అది నాలోంచి బయటకు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఒకలాగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అనుకోండి. ఎలా కనిపిస్తున్నాను మీకు అంటే ఒక లైట్ వచ్చి ఆ లైట్ నాలో అబ్జార్బ్ అవ్వగా ఆ మిగిలిన ఏవైతే అబ్జార్బ్ కానువో అవన్నీ కలిపి మనకు వాటిని మన కన్ను తీసుకుని దాంట్లోకి మనం ప్రొజెక్ట్ అయ్యి ఒక వ్యక్తిగా కనిపిస్తాం. అలాగే ఒక చెట్టుని చూస్తాము. ఆ చెట్టు మీద పడిన లైట్ దాంట్లో అబ్జార్బ్ అయిపోయినవన్నీ పోగా ఏ రంగు అయితే అబ్జార్బ్ అవ్వలేదు ఆ కలర్గా, ఒక గ్రీన్ కలర్గానో ఏదిగానో మనకు కనిపిస్తుంది. అంటే అవన్నీ పోగా మిగిలింది ఏదైతే షాడో ఉందో అదే కనిపిస్తూ ఉన్నట్టుగా మన జీవితంలో కూడా మనం చేసి రిఫ్లెక్ట్ ఏదైతే అవుతున్నామో ఈ రిఫ్లెక్ట్ అయిన యొక్క షాడోయే జీవితం ఎదురుగా కనిపిస్తాం మన జీవితం. ఆ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? బయట బాగలేదు, నాకు లైఫ్లో బాగలేదు, ఫైనాన్షియల్గా బాగలేదు, హెల్త్ బాగలేదు, కెరీర్లో బాగాలేదు, ఇలా అనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఆ ఎనర్జెటిక్ సిగ్నేచర్లో సీక్వెన్స్లో ఏదో తప్పు ఒప్పులు కొంచెం ఉన్నాయి. ఏదో సరిగ్గా లేదు, తప్పు ఒప్పులు వదిలేయండి, తప్పు ఒప్పు ఏది ఉండదు. అది బాగాలేదు, ఏది బాగాలేదో అదే కనిపిస్తుంది. అంటే మనకు నచ్చలేదు, బాగుందో బాగాలేదో పక్కన పెడదాం, మనకు కావాల్సినట్టుగా లేదు. అంటే ఇక్కడేమవుతుంది? వాట్ ఈజ్ యువర్ రిఫ్లెక్షన్ అవుట్ సైడ్ ఈజ్ యువర్ పాస్ట్. మీ యొక్క గతము ఏదైతే ఉందో ఆ గతమే ఇప్పుడు జీవితంగా కనిపిస్తుంది. ఏంటి గతము జీవితంగా కనిపించడం అంటే, నీవు ఏదైతే పర్సెప్షన్లో, నీ యొక్క ఆలోచనలో, నీ దృక్పథంలో నేను ఇలా 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 నా జీవితం ఇలా ఉంది, లేదంటే లోపల ఉన్న భయాలు, సబ్కాన్షియస్లో ఉన్న భయాలు, కోపాలు, విక్టిమ్ కాన్షియస్లో ఉన్న భయాలు, కోపాలు, అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోధ, మద, మాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో విధంగా లోపల ఏర్పడి ఉన్నవి ట్రిగర్ అయ్యి బయటికి రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఉన్నాయి మనలో, ఉన్నవి రిఫ్లెక్ట్ అవ్వగానే అక్కడ కనిపిస్తాయి. వాట్ ఈజ్ పాస్ట్ రిఫ్లెక్టింగ్ దేర్. కాబట్టి మనం ఏం చేద్దాం? జస్ట్ థింక్ దాట్ వాట్ ఎవర్ ఈజ్ హియర్. ఇప్పుడు ఇది అబ్బా నా జీవితంలో ఇప్పుడు ఇవాళ బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అనేది పక్కన పెట్టే అది దాన్ని చూడండి. ఇప్పుడు మనం పాతకాలం ఫోటోలు చూసుకుంటాం. ఆ ఫోటోల్లో నిజంగా ఆ ఫోటో రోజు మనం బాధపడి ఉండొచ్చు, కోపడి ఉండొచ్చు, అంత సుఖంగా లేకపోయి ఉండొచ్చు కూడా. కానీ ఇవాళ ఆ ఫోటో చూడగానే మనకేమనిపిస్తుంది? అరే అప్పుడు అలా ఉండింది కదా. యూ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ అబౌట్ యువర్ పాస్ట్. అరే అప్పుడు బాగుండేది కదా, ఆ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు బాగుంది. అంటే అప్పుడేం బాధ లేవా? అప్పుడే ఏదో లేదని ఏడ్చాము, కోప్పడితే తిట్లు పడ్డాయి, అన్నీ తిన్నాం, అన్నీ అయ్యాయి. కానీ అవన్నీ మర్చిపోయి దట్ హ్యాపీనెస్ వాట్ యూ అప్పుడు ఏదైతే అనిపించో అది ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. అలాగే యు సీ ది అవుట్ సైడ్, ఇదంతా పాస్ట్. నేను నా లోపల కాన్షియస్నెస్ లోపల ఎలాంటి పెయింటింగ్ని వేశానో ఆ పెయింటింగ్ బయట కనిపిస్తుంది. ఓకే, ఒక పేదరికం పెయింటింగ్ వేశాను, డబ్బులు ఎక్కువగా లేకుండా కష్టపడుతున్న పెయింటింగ్ని వేశాను. ఇది ఎలా ఉందా? వై నాట్ పెయింట్ ఏ వెరీ హ్యాపీ, ఆనందకరమైన, సంతోషకరమైన, చాలా సరి సంపదలతో తూగుతున్న పెయింటింగ్ని వేద్దాం ఈసారి. వెయ్యి. చూస్ దట్ పెయింటింగ్, చూస్ దట్ లైఫ్. జస్ట్ గో ఇన్ టు ద ప్యూర్ అవేర్నెస్, క్రియేటివ్ కాన్షియస్నెస్. ఆ ఎనర్జీలోకి ఆ యొక్క ఇంకో మెట్టు పైకి ఎక్కుతున్నావు అనమాట. నువ్వు ఒక మల్టిపుల్ కాంప్లెక్స్ బిల్డింగ్లో ఉన్నావు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే కిందంతా చెత్త కార్లు, చెత్త కుండీలు, డ్రైనేజీలు అన్నీ కనిపిస్తున్నాయి. చాలా చిరాగ్గా ఉంది నీకు. సో విక్టిమ్ కాన్షియస్నెస్లో నువ్వు అలా ఉన్నావు. ఇంకొంచెం పైకి వచ్చావు, 4th 5th ఫ్లోర్కి వచ్చావు. కొంచెం బాగా చెట్ల పైన క్యానపీ ఆఫ్ ది చెట్లు కనిపిస్తున్నాయి, కాస్త అందంగా ఉంది. దూరంగా మేఘాలు కనిపిస్తున్నాయి, పర్వాలేదు, లైఫ్ కొంచెం పర్వాలేదు, అలా గడుపుతూ ఉన్నాము. ఇంకా పైకి వెళ్ళాము, ఇంకా చల్లని గాలి వీస్తుంది, ఇంకా దూరంగా ఉన్న అన్నీ కూడా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. యు ఆర్ మోర్ హ్యాపీ, మోర్ ఆ ఎనర్జెటిక్ లెవెల్లో నువ్వు ఇంకా పైకి వెళ్ళావు అనే భావన నీకు కలుగుతుంది. అలాగే ఇంకా టాప్కి వెళ్ళావు నువ్వు. ఈ క్రియేటివ్ కాన్షియస్నెస్ అనేది మనకు అవసరం.
క్వాంటమ్ లీప్లో మనం వెళ్ళవలసింది అక్కడికి ప్యూర్ కాన్షియస్నెస్. నెక్స్ట్ ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్ అంటే యూఆర్ వన్ విత్ ద డివైన్. ఇంకా అసలు ఏముంది ఏమి లేదు అవన్నీ పక్కన పెట్టేశాయి. ఏముంది ఏం లేదు అన్నీ పక్కన పెట్టేశాయి. జస్ట్ రిలాక్స్, మెయిన్ రిలాక్సేషన్. ఇఫ్ యూ రిలాక్స్ యూ గెట్ ఎవ్రీథింగ్. అది మొన్న ఎవరో మాట్లాడుతుంటే విన్నాను. యోగ నిద్ర చేస్తూ ఉంటే ఎప్పుడైతే నువ్వు పట్టుకుని బిగించుకుని ఇలా ఉన్నావో ఏది నీ లోపలికి రాలేదు. నీ యొక్క ఎనర్జీ లెవెల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఫియర్, యాంగర్ ఇవన్నీ కలిపి నీ ఎనర్జీని, నీ యొక్క ఆరాన్ని క్లోజ్ చేస్తే వేర్ ఫ్రమ్ థింగ్స్ విల్ మూవ్ ఇన్ టు యూ. నీ లోపలికి ఫ్లో ఎలా వస్తుంది? క్రియేటివ్ కాన్షియస్నెస్లో విల్ బి కనెక్టెడ్ విత్ ది డివైన్. ఆ ఎనర్జీ నీ లోపలికి ఫ్లో అవుతున్నప్పుడు ఎనర్జీ ఈజ్ మనీ, ఎనర్జీ ఈజ్ రిలేషన్షిప్ ఈజ్ ఎనర్జీ, హార్మోనియస్ ఎనర్జీ. నువ్వు ఎప్పుడైతే ఫ్లో హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్తూ ఉందో నీ లోపల నుంచి, నీ యొక్క అన్ని భావనలు, రిలేషన్స్, నీ యొక్క ఫైనాన్షియల్ రిలేషన్షిప్ కానీ, మనుషులతో కానీ, నీకు కానీ, కెరీర్తో కానీ, అన్నిటితోటి హెల్త్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఈ 4 లెవెల్స్లోంచి నువ్వు అనుసంధానమై ఏకమై డివినిటీతోటి, ఆ ఎనర్జీతోటి నువ్వు ఫ్రీగా హ్యాపీగా ఉన్నప్పుడు, ఆ క్రియేటివ్ కాన్షియస్నెస్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నీవు యూ ఫీల్ దట్ అండ్ దట్ పిక్చర్. ఆ టైంలో నువ్వు ఆల్ఫా స్టేట్లో ఉంటావు. ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు నీ యొక్క ఈ బ్రెయిన్ యొక్క తరంగాలు 7 to 14 హెడ్స్ అంటారు, అందులో ఉంటాయి. అప్పుడు వాట్ ఎవర్ యూ థింక్, నువ్వు ఏ పిక్చర్నైతే నువ్వు మనసులో ఇమాజిన్ చేసి వేస్తూ ఉన్నావో, యువర్ ఇమాజినేషన్ ఈజ్ యువర్ గాడ్. నీవు ఇమాజినేషన్లో ఆ గాడ్తో ఏం అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది చెత్తగా ఉంది, అది బాగలేదు, బ్లేమింగు, ఇవన్నీ మాట్లాడుతుంటే అవే బయటకు వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు తీసి తుడిచివేసి ఎరేజ్ దెమ్. ఈ ఇరేజింగ్ టెక్నిక్లోనే మనం ఎనర్జెటిక్ ప్రాసెస్ లైక్ రేకి కానీ, తర్వాత సిద్ధా హీలింగ్ కానీ మీకు నేర్పిస్తూ ఉన్నాను కొన్ని హీలింగ్స్. తర్వాత హొపనొపొనోలో కూడా ఆ ఎనర్జెటిక్ దీంట్లో మీరు ఆ డివినిటీతో కనెక్ట్ అవుతారు. అయ్యి ఆ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఆ ప్యూర్ కాన్షియస్నెస్ నుంచి సబ్ కాన్షియస్ వరకు డివినిటీ నుంచి కనెక్ట్ అయ్యి నువ్వు ఎనర్జీ తీసుకుని నిన్ను నువ్వు క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది 4 పదాలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటే అంతగా కాదు. రియల్ మోర్నా సిమియోనా ప్రేయర్స్ ద్వారా ఆ క్లాసులో మీరు నేర్చుకుంటే చాలా అద్భుతమైన జీవితాన్ని మార్చుకోవచ్చు. విజయాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నీ యొక్క లైఫ్ని నువ్వు ఇప్పుడే కదా, ఈ లైఫ్ని, పాత లైఫ్లో, పాత జీవితాల్లో ఉన్న బాధల్ని, కోపాలని, కర్మలని కర్మ క్లెన్సింగ్ అనమాట, అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. మన యొక్క పితృదేవతలు ఇవాళ సంక్రాంతి రోజు మనం పితృదేవతలకు మనం వారందరికీ పూజ చేస్తాము. బై డూయింగ్ దాట్ యూ విల్ బీ హీలింగ్ దేర్ ఓన్ కర్మాస్. వాళ్ళకు కూడా మంచి లోకాలు వెళ్ళడానికి మనం ఆ పద్ధతిలో చేయొచ్చు. కాబట్టి ఈ ఎనర్జెటిక్ సీక్వెన్స్ అనేది మన యొక్క సిగ్నేచర్, మన ఎనర్జెటిక్ సిగ్నేచర్ని మనం మార్చుకోవడం అనేది మనందరం చేయవలసిన పని. సో ఈ క్రియేటివ్ కాన్షియస్నెస్ తర్వాత ఇంకా మనం నెక్స్ట్కి వెళ్తే టాప్ ప్యూర్ కాన్షియస్నెస్. దట్ ఈజ్ వన్ విత్ ద డివినిటీ. ఆ డివినిటీ తోటి నువ్వు ఎప్పుడు అనుసంధానమై ఉన్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఆ జీరో లిమిట్ అనమాట, జీరోలోకి నువ్వు వెళ్తావు. శూన్యస్థితి, దట్స్ ద బుద్ధిజంలో వాయిడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం భక్తి పారవస్యం అంటాము మన దాంట్లో. అంటే ఏంటి? యూఆర్ వన్ విత్ ద గాడ్. అక్కడ దేవుడు వేరు, నేను వేరు. మనం చూస్తాం భక్తులు శబరి అలా తిని రాముడికి ఇవ్వడము. అంటే ఇప్పుడు మామూలుగా అంటే మనం ఎంతో చాలా బాగా స్నానం చేసి అది చేసి ఇది చేసి దేవుడికి పవిత్రంగా పెట్టాలి, పవిత్రంగా కాకపోతే పాడైపోతుందని మనకు అన్ని నెగిటివిటీస్ ఎలా ఉన్నాయి. మరి శబరికి ఏం లేదు కదా, దేవుడికి ప్రసాదమనే పెట్టింది ఆవిడ. కానీ అది బాగుందో లేదో అని అంటే ఆ దీంట్లో నేను వేరు నువ్వు వేరు అనే భావన ఎప్పుడైతే లేకుండా పోయిందో, షీ ఈజ్ వన్ విత్ రామ. కాబట్టి ఆ యొక్క
సెపరేటెడ్నెస్ లేకుండా ఉండడం అనేది ఆ యొక్క డివినిటీతో మనం కనెక్ట్ అయి ఉండడం, ఆ వన్ విత్ ఆ ప్యూర్ అవేర్నెస్లోటి మనం ఉండడం అనేది, అప్పుడు మనం ఈ క్వాంటమ్ లీప్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఏదైతే మన 3D అంటే థర్డ్ డైమెన్షన్లో ఈ ప్రపంచంలో ఏదైతే ప్రొజెక్ట్ అయిన లైఫ్ నుంచి ఆ క్వాంటమ్ లోపలికి మనం వెళ్ళి దాన్ని ఏదైతే చిత్రీకరించుకుంటున్నామో, ఇమాజిన్ చేస్తున్నామో, అది మన జీవితంలో నెక్స్ట్ ప్రజెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉందో ఇట్ ఈజ్ ఎ పాస్ట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అనుకుని మీరు ఇప్పుడు మీకు ఏదో అనుకుంటున్నారు, నాకు ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, ఏదో ఇన్ని వేలు ఉందో ఇన్ని లక్షలు ఉందో ఏదో ఒకటి. ఓకే, గుడ్. టేక్ ఇట్ ఇన్ ద పాస్ట్. ఓ, ఐ యూస్ టు హ్యావ్ దట్ మచ్ అమౌంట్ ఇన్ మై బ్యాంక్. ఓ, నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి, అప్పుడు ఉండేవి కదా. ఓ అవును. ఎప్పుడప్పుడు బ్రెయిన్లో ఏమవుతుంది, ఆ ఇమేజ్ పాస్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఒక పాత జ్ఞాపకం ఎక్కడ ఉంటుంది బ్రెయిన్లో, మనం ఆలోచిస్తే అది ఒక వెనకాలకు వెళ్ళి ఒక చోట ఉంటుంది. యూ కెన్ సీ దట్. ఇప్పుడు ప్రజెంట్ అనుకునేది ఏముంది, ఇప్పుడు ఓ నో ఐఎమ్ హ్యావింగ్ ₹1,00,00,000 ఉన్నాయి నా బ్యాంకులో. యా అవును, అప్పుడు ఉండేవి, అప్పుడు 10 లక్షలే ఉండేవి, ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ 1 crore ఇన్ మై బ్యాంక్ అకౌంట్. యా ఓకే, జస్ట్ బీ విత్ ఇట్. ఇప్పుడు ఇవాళ ఉన్నదానికి మనం యూ ఫీల్ వెరీ నార్మల్, క్యాజువల్, ఓ ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఓ, నేను ఈ పని చేయాలంటే ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నాకు అప్పుడు ₹1,00,00,000 వస్తే నేను అది కొనుక్కుంటే, అది చేస్తే, ఇది చేస్తే అని యూఆర్ టేకింగ్ నీ బ్రెయిన్లోని, నీలోని, నీ పర్సెప్షన్, నీ దృష్టిలోనే అది ఎక్కడో ఉంది. అది వస్తే అవన్నీ చేస్తా, అప్పుడే నాకు సంతోషం ఉంది. నో, ఇప్పుడు ఏది ఉందో అది వెనక్కి తోసి, అది ఉంది, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ విత్ దట్ మనీ? అది బ్యాంక్లో పెట్టుకొని అలా కూర్చుంటానా, చూసుకుంటూ కూర్చుంటానా అకౌంట్? నో, ఐ కెన్ హ్యాపీలీ స్పెండ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. నాకు కావాల్సిన విధంగా నేను చేస్తాను. ఐ కెన్ ట్రావెల్, చక్కగా నాకు కావాల్సిన చోటుకు వెళ్తాను. ఐ కెన్ హెల్ప్ పీపుల్. నా ప్లేస్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతాను. ఐ కెన్ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్, హ్యాపీనెస్ విత్ ఫ్యామిలీ. జస్ట్ ట్రై టు ఫీల్ దట్. ఏదైతే చిత్రీకరించుకున్నామో, గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. నీ ఫ్రెండ్ తోటో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్సైడ్, ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ రాగానే ఇన్హేల్, ఎక్సేల్, ఆ హ్యాపీనెస్ని ఒక ఫైర్ని మన శ్వాసతో ఎలాగైతే గాలితోటి ఎలా పెంచుకుంటూ వెళ్ళామో, ఆ హ్యాపీనెస్ని హార్ట్లోంచి మొత్తం బాడీ అంతా అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, షైనింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, దట్ హ్యాపీనెస్. నీ ఎనర్జెటిక్ సీక్వెన్స్ని బయటకు పంపిస్తున్నావు, సిగ్నేచర్ బయటకు వెళ్తుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద యూనివర్స్. చేసి ఆ గొప్ప సంతోషంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా బ్లాస్ట్ చేసినట్టుగా శరీరంలో ప్రతి అణువులోనూ ఆ శక్తి బ్లాస్ట్ అయిపోయి బయటికి అద్భుతంగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా జస్ట్ సింప్లీ గో ఇన్ టు ద డీప్ రిలాక్సింగ్ స్టేట్. ఆ విధంగా ఒక టెక్నిక్ చేయొచ్చు మీరు. సో అసలు ఇన్ని కాన్షియస్నెస్లు ఉన్నాయి. ఏదైతే మనము జీవితంలో మనది అనుకుని ఆహ్వానిస్తున్నామో అది నిజంగా మనం కాదు. ఎవ్రీ వన్ ఈజ్ ఏ ప్యూర్ కాన్షియస్నెస్. ఒక అద్భుతమైన, మీరు ఒక్కసారి పుట్టిన నిమిషాన్ని తలుచుకోండి. అప్పుడున్నాయా ఈ బాధలు, ఉన్నాయా ఈ కోపాలు, ఉన్నాయా ఆ వ్యక్తి మీద కోపం, ఈ వ్యక్తి మీద కోపం, ఇవన్నీ ఏం లేవు కదా. ఆర్ వన్ విత్ ద డివైన్. హ్యాపీగా నవ్వుతున్నావు, హ్యాపీగా ఆకలిస్తే ఏడుస్తావు, నోట్లో పాలు పడితే తాగుతావు. యూ విల్ బీ లాఫింగ్, యూ విల్ బీ లుకింగ్ అట్ స్కై. వాట్ ఈస్ దేర్ ఎట్ దట్ టైం? నీకు దట్ ప్యూర్ కాన్షియస్, ఒక తెల్ల కాగితంలో ఉన్నావు. అలా ఉంటే యూ గెట్ ఎవ్రీథింగ్.
యు రిసీవ్ ఎవ్రీథింగ్. నీకు ఏది కావాలో దాని మీద నీ ధ్యాస వెళ్తుంది. అదే నీ యొక్క కరెక్ట్ పర్సెప్షన్, నీ యొక్క ధ్యాసగా మారుతుంది. నీ ధ్యాస ఏదైతే, నీ ఇంటెన్షన్ ఏదైతే, దాని మీద నీ ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ నుంచే నీకు యాక్షన్ వస్తుంది. దట్ విల్ బి సీన్ యాజ్ అవుట్ సైడ్, నీ యొక్క నిజ జీవితంగా మారుతుంది. కాబట్టి మనం ఈ కాన్షియస్నెస్ని ఏంటో అర్థం చేసుకుని హౌ టు క్వాంటమ్ లీప్ ఇన్ టు అవర్ లైఫ్. క్వాంటమ్ లీప్ ఏదైతే, ఆ క్వాంటమ్ లీప్ అంటామో, ఆ యొక్క అనంతమైన సత్యంలోకి, మన యొక్క శక్తి లోపలికి, క్రియేటివ్నెస్లోకి ఎలా మారుతామో అలాంటివన్నీ నేర్చుకుందాము. తప్పకుండా కొన్ని క్లాసెస్ పెడుతూ ఉన్నాము. మిరకల్ మ్యాజిక్ ఏదో ఒక క్లాస్, మేనిఫెస్టేషన్ మ్యాజిక్ అని కూడా క్లాస్ మీకు అనౌన్స్ చేస్తున్నాము. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్, లర్న్. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాము. ఆ గ్రూప్లో నామినల్గా మీరు పే చేస్తే 21 days ఎవ్రీడే మీరు ఏమేం చేయాలో, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్, పవర్ఫుల్ మెథడాలజీస్ మిమ్మల్ని యునైట్ చేసి ఆ గ్రూప్కి అంతటికి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. యూ కెన్ ఆల్సో జాయిన్ దట్ గ్రూప్. అలా మీరు చేసి లైఫ్ని బాగా చేసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.